impossible is possible with the Holy Spirit. నీకు సామర్థ్యం లేనప్పుడు, అవకాశాలే లేనప్పుడు, ఏ మనిషి పోని పరిస్థితి కూడా నువ్వు ఉన్నప్పుడు కూడా ఒక అద్భుతము కృప ద్వారా, దయ ద్వారా నువ్వు పొందుకోగలుగుతావు. ఇవాళ పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించిన వర్తమానము, ఫెయిత్ ఈజ్ ది అల్టిమేట్, విశ్వాసమే అత్యున్నతము అనే వర్తమానాన్ని వింటున్నాము. ఫెయిత్ ఈజ్ ది అల్టిమేట్, ఫెయిత్ ఈజ్ ది అల్టిమేట్, విశ్వాసమే అత్యున్నతము అనే వర్తమానాన్ని వింటున్నాము. థ్యాంక్ యూ, హెల్ప్ మీ లార్డ్. గమనించండి, Holy Spirit is limited to the spiritual knowledge that you receive. Holy Spirit is limited to the spiritual knowledge that you receive. పరిశుద్ధాత్ముడు పరిమితి చేయబడతాడు. నీకు వాక్య జ్ఞానం తెలిసినంతలోనే ఆయన పనిచేయగలుగుతాడు. ఆ పరిశుద్ధాత్ముడు నీకు జ్ఞానం ఎంతుందో అంతలోనే పనిచేయగలుగుతాడు. వాక్య జ్ఞానం ఎంతుందో దాంట్లోనే పనిచేయగలుగుతాడు తప్ప అంతకంటే ఎక్కువ కానీ అంతకంటే తక్కువ కానీ పనిచేయలేడు. గుర్తించాలి. యువర్ లిమిటేషన్స్ ఈజ్ ద రెవల్యూషన్ దట్ యు రిసీవ్. నీ యొక్క పరిమితులు ఏమిటంటే నువ్వు ఎంత వాక్యాన్ని స్వీకరించావు అనేదే నీ పరిమితి అన్నమాట. హోలీ స్పిరిట్ ఈజ్ లిమిటెడ్ టు ద స్పిరిచువల్ నాలెడ్జ్ దట్ యు రిసీవ్. Sometimes faith is greater than sickness. Faith is greater than our pain. Faith is greater than our life. Faith is greater than the troubles that we are going through. విశ్వాసం అనేది మనం ఎదుర్కొంటున్న జబ్బుల కంటే, అనారోగ్యాల కంటే, రోగాల కంటే, నొప్పి, భయం కంటే, ఆందోళన, చింత, వేదనల కంటే కూడా మనం నమ్మిన విశ్వాసము గొప్పది. యూ కెన్ కాంకర్ సిక్నెస్ త్రూ ఫెయిత్. మీరు గమనిస్తే ఎలీషా మరణకరమైన జబ్బుతో మరణిస్తాడు, కానీ తన విశ్వాసం గొప్పది. తన్ని పరలోకానికి వెళ్లకుండా నరకానికి తీసుకుపోయేది ఏదీ లేదు. ఎంతమందికి నా మాటలు అర్థం అవుతున్నాయి? ఈవెన్ దో ఎలీషా డైడ్ విత్ టెరిబుల్ sickness, but he went to heaven. He finished his race successfully. Even though అతను మరణకరమైన జబ్బుతో మరణించినా గమనిస్తే అతను చాలా సంతోషంగా, చాలా నెమ్మదిగా, చాలా నిరాడంబరంగా పరలోకాన్ని చేరుకుంటాడు. ఎంతమందికి నా మాటలు అర్థం అవుతున్నాయి? అందరూ చెప్పండి. మరణకరమైన జబ్బుతో మరణించిన గొప్ప విశ్వాసంతో నిలబడి దేవుణ్ణి ఎక్కడా విడిచిపెట్టకుండా, తన విశ్వాసాన్ని పరీక్షించుకోకుండా, దేవుడు ఉన్నాడా లేదా అని అనకుండా ఆనందంగా తన జబ్బును భరించాడు. నిజంగా పరలోకానికి వెళ్ళిపోయాడు. గొప్ప ప్రవక్తల లిస్టులో ఒకడుగా చేరాడు. ఎంతమందికి నా మాటలు అర్థం అవుతున్నాయి? కొన్నిసార్లు రోగం కంటే విశ్వాసం పెద్దది. మనం అనుకుంటాం జబ్బు వస్తానే, ఇది దేవుడు ఉన్నాడా, ఉంటే ఏడి, ఇంకెప్పుడు స్వస్థపరుస్తాడు, ఇంకా బాగాలేదు కదా, ఇంకా తగ్గలేదు కదా, ఇంకేం జరగలేదు కదా, ఇంకా ఈ మంచి ఏం జరగలేదు కదా అని అనుకుంటాం. ఎంతమందికి నా మాట్లాడుతూ అవుతారు? గమనించండి, విశ్వాసము మన జబ్బు కంటే పెద్దది. విశ్వాసము మనకుండే బలహీనత కంటే పెద్దది. విశ్వాసము మనకుండే సమస్యల కంటే పెద్దది. ఎప్పుడైతే విశ్వాసంలో మనం నిలిచి ఉంటామో we see the great things in our lives. మనం మన జీవితంలో చాలా ఉన్నత సంగతుల్ని చూడగలుగుతాం. ఎక్కడ అవిశ్వాసం వస్తుందో అవిశ్వాసము మన జీవితాన్ని లిమిటేషన్స్లో, హద్దుల్లో పెట్టేస్తుంది. అంటే నీకు జబ్బు బాగైతేనే ఈ దేవుడు, నువ్వు అనుకున్న డబ్బులు వస్తేనే ఈ దేవుడు, అనుకున్నవి జరిగితేనే నీకు ఈ దేవుడు, కొంచెం కష్టము, కొంచెం ప్రతికూలము, కొంచెం అనానుకూలము జరిగితే ఏం విశ్వాసంపా, ఈ దేవుణ్ణి వదిలేస్తే బోలా, ఏం మనకు లేరప్పా, ఏం దేవుడు పాబ్బా,
ఏముంది, ఏదో తిరిగినాము, 6 వారాలు తిరిగినాము, 10 వారాలు తిరిగినాము, పిల్లలు పుడతారని అనుకొని వచ్చింటిమి. పుట్టలే, ఇంకా పుట్టాను కాటికి ఏం విశ్వాసం పాపాబా, ఏం దేవుడు ఏం చేస్తాడు పాపాబా, మనకేం పెద్దంత ఒరిగింది ఏముంది పాపాబా. అంటే విశ్వాసాన్ని దేని వైపు చూస్తామంటే కేవలం ఈ భూమి మీద ఏదో పిల్లలు పుట్టించుకోవడానికి, డబ్బులు సంపాదించుకోవడానికి, ఆరోగ్యం స్వస్థపరచుకోవడానికి. ఇందాక చెప్పిన ఎలీషా మరణకరమైన జబ్బు వచ్చిందంటే ఎవరైనా ప్రవక్త. మనలో ఎవరైనా ఒక జబ్బు వచ్చి అలా మరణ పడక మీద అమ్మా అమ్మా నరుతున్నాడు అనుకో, మీరు ఎవరినైనా ఆయన చూసి గొప్ప ప్రవక్త అంటారా? ఇడి దేవుడు యాడిపోయాడు, ఏమో ప్రవక్త అన్నాడే, కోతలు కోసాడే, ఏది జబ్బు తగ్గించుకోపోయాడా, ఏది ఆ డబ్బులు ఇవ్వలేడా మీ స్వామి, పిల్లలు ఇవ్వలేదే, సంసారం కుదుటపడలేదే, దేవుని కాటికి పోయేది ఎందుకు, ఏదో చేస్తాడనే కదా. ఏమీ చేయని కాటిగా దేవుడు మాకెందుకు బా. అందరు కనెక్ట్ అయిపోయారు దీనికి. ముఖ్యంగా డబ్బులు పిచ్చోళ్ళు కరెక్ట్ కనెక్ట్ అవుతారు దీనికి. నిజం, ధనపిశాచి పట్టిన వాళ్ళందరికీ ఈ మాటలు బాగా కరెక్ట్. ఇంకా డబ్బులు ఇవ్వడంటే ఇంకేళ్ళ దేవుడు మాకేదో ఇస్తాడనే వచ్చినాము. అరే బాబు, ప్రతి తండ్రి పిల్లలకి ఇస్తాడా ఇవ్వడా? అది ఇవ్వడం అనేది ఆయన లక్షణాల్లో అదొక లక్షణం అంతే. తండ్రి ఉత్తికారేస్తే ఆయన తండ్రి కాకుండా పోతాడా? ఆ క్వశ్చన్స్ వేరే పక్కన పెట్టండి. ఎందుకు వచ్చింది, ఎందుకు స్వస్థపడలేదు, ఎందుకు రోగంలో ఉన్నాడు, రోగం మంచిదా చెడ్డదా, రోగం దేవుని చిత్తమా కాదా, రోగం లేదు కదా, మరి రోగంలో ప్రవక్త ఎందుకున్నాడు, అదంతా సబ్జెక్ట్ పక్కన పెడితే రోగంలో ఉన్నా దేవునిలో ఉన్నాడా లేడా? ఇప్పుడు చెప్పండి, అందరు చెప్పండి. ఈ రోగము కంటే విశ్వాసం గొప్పదై నిలిచిందా లేదా? ఈరోజు వర్తమానం ఏమంటే ఫెయిత్ ఈజ్ ది అల్టిమేట్. నీకు జబ్బు ఉందా, అయితే నీకు ఫెయిత్ ఉందా? రేపు చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నావా, ఏం దేవా నువ్వు ఉంటే నేను ఎందుకు ఇట్లా పోతున్నా అనుకున్నా, అప్పుడు కూడా యేసయ్యా నేను నిన్ను విశ్వసించగలుగుతున్నాను అనగలుగుతున్నావా? అందుకే ఇక్కడ జబ్బు కంటే విశ్వాసం గొప్పదయ్యా. బైబిల్లో చాలామంది అన్నారు అలాంటి వాళ్ళు. 38 సంవత్సరాలు ఒకడు కోనేటి యొద్ద పడుకొని నాకు స్వస్థత వస్తుందని ఆ దేవదూత నీళ్లు కదిలించినప్పుడు నేను మునిగి నాకు స్వస్థత వస్తుంది అని అనుకున్నాడంట. ఎన్నేళ్ళు అనుకున్నాడు చెప్పండమ్మా? 3 ఏళ్ళు నీకు కోరిక ఉండి చర్చికి వచ్చిపోతా ఉండవు. ఏమనిపిస్తుంది నీకు? ఈ దేవుడు లేడు పాయ్యా, ఈ దేవుడు ఉంటే నా బతికి ఇట్లెందుకుంది పాయ్యా. కొత్త చదువు రాస్తావు, కొత్త పుస్తకం కనిపెడతావు, ఏమంటే దేవుడే లేడని. 38 ఏళ్ళు ఉన్నాడంటే ఒక ఆయన. 38 years he was waiting at the pool of Bethesda. అలా వేచున్నాడు. ఏముంది అతని లోపల? విశ్వాసము. ఏం విశ్వాసము? నాకు స్వస్థత వస్తుంది. ఒక ఆయన జబ్బుతో చనిపోతున్నా విశ్వాసంలో ఉన్నాడు. ఏమని? పోతే పోయింది పో, ఈ జీవితం ఏమైంది, ఏం పోతు జబ్బు వచ్చిందా, పోతా, చిరకాలము నిత్యత్వము నేను క్రీస్తుతో జీవిస్తాను, ఎవడో తిమ్మని నా దగ్గర నుంచి ఆ జీవితాన్ని అనుకున్నాడు. ఏమో ఈ జబ్బు నన్నేం చేస్తుంది, యుగ యుగములకు క్రీస్తుతో పాటు నేను జీవిస్తాను అనుకున్నాడు. ఏమో ఇంకొక మొండిగట్టము 38 ఏళ్ళు ఒకటే జబ్బు పీడిస్తుంటే, లేదు ఈ దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు ఏదో ఒక రోజు అని ఇసుక్కోకుండా ఎప్పుడు విశ్వాసంలోనే ఆ బెతెస్దా కోనేటి యొద్ద అట్లా పడి ఉన్నాడంటే, అట్లా పడుకోన్నాడంటే. అబ్బా 38 ఏళ్ళు. అందరు చెప్పండి, విశ్వాసమే అత్యున్నతమనండి. దేవదూత కదపడం గొప్పది అనుకుంటాం మనం, కదిలినప్పుడు దిగితే స్వస్థత గొప్పది అనుకుంటాం మనం. 38 ఏళ్ళ నుంచి ఒకడు వెయిట్ చేస్తున్నాడు చూడు, అక్కడ స్వస్థత పొందుతానని. అన్నిటికంటే ఆ విశ్వాసం గొప్పది. ఫెయిత్ ఈజ్ ది అల్టిమేట్. ఒకసారి ఆ మాట చూద్దామా? మార్క్ చాప్టర్ 2 verse 5. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయువు గల వానితో చెప్పాను. అందరు చెప్పండి, యేసు వాని విశ్వాసము చూచి. ఎవరంట? ఇంకొక ఆయన కాళ్ళు చేతులు లేకుండా పక్షవాయువుతో పడిపోతే ఇంటి పైకప్పు పిప్పేసి దించేశారంట మంచాన్ని.
వాళ్ళ విశ్వాసాన్ని చూచాడంట. అందరు చెప్పండి, యేసయ్య మన విశ్వాసాన్ని చూస్తున్నాడనండి. అందరం పలుకుదామా, యేసయ్య మన విశ్వాసాన్ని చూస్తున్నాడు. ఏంటి మన విశ్వాసము? శ్రమలు రాకుండా అనుకున్నవి జరిగి అంతా మంచిగా ఉంటే నిలుస్తామా, లేక దేవుడు అనుకున్నవి, దేవుని చిత్తము, లేకుంటే దేవుని మనసు గెలవడమే మన గమ్యముగా పోతున్నప్పుడు ఏ ప్రతికూల పరిస్థితులు సవాళ్ళు వచ్చినా విశ్వాసంలోనే నిలిచి ఉంటామా? విశ్వాసంలోనే నిలిచి, ఎందుకంటే ఫెయిత్ ఈజ్ ది అల్టిమేట్. విశ్వాసమే అత్యున్నతమైంది. నువ్వు స్వస్థపడ్డావా లేదా ఈ భూమి మీద ఉన్నంత వరకే. భూమి మీద ఉన్నంత వరకే నీకు జబ్బులతో ఉన్నావా, డబ్బులు ఉన్నాయా, పెద్ద బంగ్లా ఉందా, భవంతి కట్టుకున్నావా, బెంజి కార్లో తోలుతున్నావా, నీ మనవడు మనవరాల్ని ఇంటర్నేషనల్ స్కూల్లో చదివించినవా, ముక్కుకు వజ్రం పెట్టినావా, లేకపోతే బంగారు పెట్టినావా, ఈ భూమి మీదే చూసేది. పోనీ ఈ భూమి మీద అన్న ఎన్నాళ్ళు ఉంటావా అంటే గ్యారంటీ లేదంటాడు మళ్ళీ ఆయనకి చెప్పిన ఆయన. పోనీ గ్యారంటీ లేని బతుకు, ఒకే పిల్లలు వాళ్ళు వీళ్ళు ఉన్నారనుకుంటే, అందుకే ఇప్పుడు హ్యావ్ ఎనఫ్, కావలసినంత ఉండాలా. ఒకవేళ అది దూరం అయితే, ఒకవేళ నీ విశ్వాస ప్రయాణంలో అది పోగొట్టుకోవాల్సి వస్తే, ఒకవేళ అది పోయింది ఏదో కారణం చేత, అప్పుడు దేవుణ్ణి వదిలేస్తావా? విశ్వాసాన్ని వదిలిపెట్టేస్తావా? విశ్వాసం ఏం పనికిరాలేదని ప్రశ్నిస్తావా? ఆ దేవుణ్ణి ప్రశ్నించుకుంటావా? అందుకే దేవుడు ఎప్పుడు కేవలము సమస్యల పరిష్కారానికే, కేవలము కోరికలు తీర్చే మిషనే అని చూసినంత కాలము ఈ దేవుడు సరిగా అర్థం కాడు. వాక్యం అంతకంటే అర్థం కాదు. ఎంతమందికి నా మాటలు అర్థమవుతున్నాయి? శ్రమలలో నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను, నేను నిన్ను విడిపించి నిన్ను గొప్ప చేస్తాననుంది వాక్యంలో. అందరు చెప్పండి, శ్రమలలో నా దేవుడు ఉంచుతాను అంటలేడు, నన్ను శ్రమలలో నుండి విడిపించి నా దేవుడు మహిమ పొందుతాడు. మీరు గమనిస్తే కయీను హేబేలు చూడండి. ఏబేలును కయీను కొట్టి చంపేస్తాడు. ఏబేలు చనిపోతాడు. నిజానికి ఎందుకు చనిపోతాడు? దేవునికి కానుకిచ్చి చచ్చిపోతాడు. హలో, ఎవరన్నా కానుకిత్తే పోతారా? ఆయన ఇచ్చింది కానుకేగా దేవునికి. ఆ కానుక అంగీకరింపబడింది దేవుని దగ్గర నుంచి. అంతే, ఉగ్రుడై ఉక్రోషుడై లేచి కొట్టి చంపేశాడు. మంచి కానుకిస్తే అందరూ పొగిడేది పోనిచ్చి, కానుకిస్తే మంచి జరిగేది పోనిచ్చి, ఈ కానుకిచ్చినందుకు లేపేసిరు కదమ్మా. హలో, కానీ చనిపోతున్నా ఇప్పటికీ మాట్లాడుతూనే ఉన్నాడా లేదా ఏబేలు? ఎంతమందికి నా మాట్లాడుతాం? అందరు చెప్పండి, చనిపోయాడు, తాను ఇవ్వడము ఇప్పటికీ మాట్లాడుతోంది. ఎంతమందికి నా మాట్లాడుతూ అవుతున్నాయి? ఫెయిత్ ఈజ్ ది అల్టిమేట్. అతను చూపిన విశ్వాసం ఇప్పటికీ సజీవంగానే ఉంది. నీవు శ్రమలలోనైనా, వేదనలోనైనా, బాధలలో, పోరాటములలో, సవాళ్ల మధ్య నీవు చూపే విశ్వాసమే అంతము దాకా ఉంటుంది, నిరంతరము నిత్యత్వము వరకు ఉంటుంది, నిత్యత్వములో కూడా కలిసిపోతుంది. హల్లెలూయా. అబ్బా, నేను చెప్పే మాట ఎంతమందికి అర్థమైందో? 38 ఏళ్ళు చూపాడు ఒకడు విశ్వాసాన్ని. స్వస్థత రాలా, మంచిగా అవ్వలా, బాగాల, మంచి ఏం జరగల. 38 ఏళ్ళు చూపాడు తన విశ్వాసాన్ని. కొనియాడబడుతోంది చూడండి. ఏబేలు అర్పణ నిజానికి అతనికి మరణాన్ని తెచ్చింది, అయినా ఆయన విశ్వాసం కొనియాడబడుతోంది. మనం ఎలా చూస్తామంటే జీవితాన్ని, ఇక్కడ నాకు మంచి తెల్ల మొగుడు రావాలి, మంచి తెల్ల పెళ్ళాం ఉండాలి, ఇది ఈ తెల్లతోలు ఈ తెల్లతోలు జాడ్యము అందరికీ పట్టుకుంది. తెల్లగా ఉండాలి, ఏంటో ఆ తెలుపులో ఏముందో కూడా తెలియదు నాకు. బట్ అందరు సస్తే అందరికీ కంపే వచ్చుద్ది. లేదు, మంచిగా అందంగా ఉండడం మంచిదే, నేను దాన్ని కాదంటలేను. కానీ లాస్ట్కు వివాహం దగ్గరకు వచ్చేసరికి అమ్మాయి తెల్లగా లేదు, విశ్వాసాలతో యోనికి పడింది. అమ్మాయి లావుగా ఉంది, డబ్బులు లేవు. అబ్బాయి దగ్గర కారు లేదు, బండి ఉందా? ఇది ప్రాబ్లమ్స్.
ఎందుకంటే వాళ్ళకు విశ్వాసం లేదనమాట. నో ఫెయిత్. అందరు చెప్పండి, ఫెయిత్లెస్ పర్వర్ట్ జనరేషన్. దాన్ని ఏమంటారంటే విశ్వాసం లేని మూర్ఖ తరం అంటారు. ఒక తరమే ఉందంట అట్లా. ఏంటంటే పొద్దున్న లేచి నాకెంత ఉంది, నీకెంత ఉంది, నువ్వెంత ఇస్తావు, నేను ఎంత ఇస్తావు. ఈరోజు నేను మాట్లాడే మాటలు చాలా లోతైనవి. ఇంకా వాక్యం వెళుతున్న కొలది మీ అంతరంగాల్లోకి చొచ్చుకొని పోతుంది అది. ఇక్కడ మీలో ఒక్కరైనా డబ్బే ప్రధానం కాకుండా వివాహాన్ని చేశారా? ఆస్తిపాస్తులే ప్రధానంగా కాకుండా ఒక్కరైనా వివాహం చేసుకోవడానికి రెడీగా ఉన్నారా? విశ్వాసంతో నాకు క్రీస్తునందున్న వ్యక్తి కావాలా, నాకు ప్రభు కొరకు బ్రతికేవాడు కావాలా, నీతి నిజాయితీగా నిబ్బరంగా ప్రభు కొరకు జీవించే వ్యక్తియే నాకు కావాలా అని ఏ అమ్మాయి అయినా కోరుకుంటుందా? అయితే విశ్వాసాన్ని, నేను అబ్బాయిని ప్రేమించానని ఆ ప్రేమకు అమ్మేస్తుంది. నేను చిన్నప్పుడే మా మామ కొడుకుని ఇష్టపడ్డానని ఒక ఆమె అమ్మేస్తుంది. ఇంకొకడు డబ్బులు లేవని సంబంధాన్ని క్యాన్సిల్ అంటాడు, ఆస్తులు లేవని క్యాన్సిల్ అంటాడు, మా కులం కాదని క్యాన్సిల్ అంటాడు. కానీ నో వన్ ఈజ్ రెడీ టు మూవ్ బై ఫెయిత్. ఎవరు విశ్వాసాన్ని బట్టి పెళ్లి చేసుకుందాం, ఆ విశ్వాస పరిమాణాన్ని చూసి మేము వివాహం ఆడతాం, ఎవరు ఉండరు. అందుకే ఈరోజు బహుశా ఈ పాఠాన్ని మనకు ప్రభు నేర్పిస్తున్నాడేమో. ఫెయిత్ ఈజ్ ది అల్టిమేట్. ఎన్ని ఉన్నా నీ దగ్గర, ఆస్తి ఉన్నా, అంతస్తులున్నా, నువ్వెంత గొప్పోడివైనా, నీకెంత పేరు పలుకుబడి ఉన్నా, విశ్వాసహీనుడవైతే నువ్వు ఆల్రెడీ క్షీణించిపోయావు. నువ్వు చాలా హీనుడవు అప్పుడే. అందుకే ద జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్. అందరు చెప్పండి, నీతిమంతుడా, యేసు రక్తములో కడగబడిన నీతిమంతుడా, విశ్వాసముతోనే కదా నీవు జీవిస్తావు. అంటే సార్ మీరు ఏమంటున్నారు, మరి పెళ్లి చేసుకోవాలంటే ఆస్తిపాస్తులు చూడకూడదా, డబ్బులు ఏం చూడకూడదా, పిల్లోళ్ళు అడక తిన్నా పర్వాలేదా? విశ్వాసము నిలబడుతుందే తప్ప విశ్వాసము హీన దశకు నడిపించదయా. నీతిమంతుడనేవాడు విశ్వాసంతోనే బతుకుతాడు. కలిగినదేది ఆయన లేకుండా కలగలేదు, కలిగినవన్నీ విశ్వాసంతోనే కలిగాయి. ఎవ్రీ ప్రాబ్లం ఈజ్ ఎ ఫెయిత్ ప్రాబ్లం. ప్రతి సమస్య విశ్వాస సమస్య తప్ప డబ్బు సమస్య కాదు. నిజంగా నీవు ఒక డబ్బు లేని వ్యక్తికే నువ్వు ఇవ్వాల్సి వచ్చిందనుకోండి నీ సంబంధాన్ని, అతనిలోని గొప్ప విశ్వాసాన్ని కనుగొని నువ్వు ధైర్యంగా ఇచ్చావనుకోండి, నా తెలిసి నీ జీవితకాలంలో ఎప్పుడు చూడనంత డబ్బు అతనిలో నుండే చూస్తావు. యూ విల్ సీ. నువ్వు జీవితకాలం సాధించింది అతడు 1 సంవత్సరంలో సాధించి చూపించగలడేమో. ఫెయిత్ ఈజ్ ది అల్టిమేట్. అందరు చెప్పండి, విశ్వాసమే అత్యున్నతము, విశ్వాసమే అత్యున్నతము. శ్రమలకై, బాధలకై, కోరికలకై, మనకుండే ఆశలకై విశ్వాసాన్ని అమ్మరాదు. ఒక వ్యాపారం ఎత్తిపోతే చర్చికి రాడు. ఇంకా ఏమంటే ఏంది ప్రార్థన చేసి అలసిపోయా నేను. ఏం వ్యాపారం నాకేమన్నా చేశాడా దేవుడు? ఏం చేశాడు ఈ దేవుడు నాకు? వ్యాపారం ఒకటి మంచిగా చేయమని అడిగాను, ఈ పెండ్లామే మంచిది రాలా, గయ్యాలతో వచ్చింది, రోజు బతకడమే భారంగా అయిపోయింది నాకు. ఎందుకు నేను ఈ విశ్వాసంలో ఉండాలా? అసలు శ్రమ రాగానే విశ్వాసాన్ని క్వశ్చన్ చేసుకుంటాం అన్నమాట. అది అసలు విశ్వాసమే కాదు. అది నాకేదో దేవుడు స్వస్థపరుస్తాడని చర్చికి వస్తున్నానయ్యా, ఇంకా చూస్తా, ఇంకా 2-3 నెలలు చూస్తాగా, దేవునికే టైం పెడతాడు ఇతగాడు. 2-3 నెలలు చూస్తా, ఇంకా తగ్గించా లేదా ఇంకా గడప కూడా దొక్కని చూడు. అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. ఫెయిత్ ఈజ్ ది అల్టిమేట్. నీకు విశ్వాసం ఉందా లేదా చెక్ చేసుకో ఫస్ట్. అన్ని వేళల, అన్ని సమయాల్లో ఈ క్రీస్తు కొరకు నిలబడగలవా? అవమానాల మధ్య ఈ క్రీస్తు కొరకు నిలబడగలవా? ఎందుకంటే ఈ దేవుడు నిజమైన దేవుడు కాబట్టి. నేను ఈ దేవుడిని కోరికలు తీరుస్తాడని నమ్మకమాక. ఈ దేవుడు కోరికలు తీరుస్తాడు ఆబ్వియస్లీ, ఆటోమేటిక్. అది ఫ్యాన్ కిందకి వస్తే ఎంతమంది గాలి వస్తుంది అంటున్నారు, అలాగే యేసయ్య దగ్గరకు వస్తే కోరికలు తీరతాయి. కానీ కోరికలు తీరడం కోసం యేసయ్య దగ్గరికి రాకూడదు. ఆయన దేవుడు కాబట్టి ఆయన వెంట పడాలా. ఆ కోరిక తీర్చి కూడా నీకేమని చెప్తాడంటే నేనే దేవుడిని అని చెప్తాడు. అర్థం కావట్లేదా? నిన్ను ఎలాగోలా కన్విన్స్ చేయడానికి.
ఆయన దేవుడని ఆయన దగ్గరికి వచ్చావా? ఆయన కోరిక తీరుస్తాడని ఆయన దగ్గరికి వచ్చావా? అది ఆయన నీ కొరకు చనిపోయి ప్రాణం పెట్టి నీకు నిత్య స్వర్గాన్ని సులువుగా ఇచ్చాడని వచ్చావా? లేక నా కోరికలు తీరుస్తాడు, డబ్బులు ఇస్తాడు, పిల్లల్ని పుట్టిస్తాడని వచ్చావా? గుర్తించాలి అది. దిస్ ఈస్ వెరీ సీరియస్, దిస్ బిజినెస్. నువ్వు ఈరోజు చనిపోయినా మీ అందరూ పరలోకంలో ఉంటారు తీర్పు లేకుండా. క్రీస్తు యేసు నందున్న వానికి ఏ శిక్షా విధి? నీ విశ్వాసము ఎంత అల్టిమేట్ అంటే నీకు తీర్పులో లైన్లోనే నిలబడుకోకుండా, నీకు తీర్పే లేకుండా నీవు నేరుగా స్వర్గప్రాప్తిని పొందుతావే. మరి నీ విశ్వాసం అత్యున్నతమా కాదా? నువ్వేమంటివి? జబ్బు తగ్గితే ఆయనకు విశ్వాసం ఉందంటివి, జబ్బు తగ్గకపోతే ఆయనకు విశ్వాసం లేదంటివి. ఇక్కడ ఒక ఆయన జబ్బుతోనే మరణించి పరలోకం చేరి ఇప్పటికీ ప్రవక్తలలో ఒకడుగా, అత్యున్నత ప్రవక్తలలో ఒకడుగా కీర్తింపబడుతుంటే, హలో, ఏలియా అయితే ఆకాశంలో కొనిపోయాడు, ఆయనది గొప్ప విశ్వాసం, ఇక్కడ కూడా కనపరిచాడు. కొందరు ఇక్కడ కనబరచలేరు, కానీ వారి విశ్వాసము వారిని ఏ స్థానములకు చేర్చాలో ఆయన చేర్చాడా లేదా? పరలోకపు ప్రవక్తలలో ఎలీషా ఒకడు కాకపోవునా? ఆ ప్రవక్తలలో ఈయన కూడా ఒకడేనా? ఏలియా గాల్లో పోయాడు, ఎలీషా చచ్చిపోయి మరణకరమైన జబ్బుతో పోయాడు. పరలోకంలో ఏమన్నా ర్యాంక్ తగ్గిపోయింది ఆయనకు? నో, తగ్గదు. ఎస్, హీ ఈజ్ ఎ ప్రాఫిట్. రెండంతల అభిషేకం పొందినవాడేనా కాదా ఏలియా కంటే ఎక్కువగా? యా. కాకపోతే ఇక్కడ నువ్వు ఆరోగ్యంతో, ఐశ్వర్యంతో, బలంతో ఇక్కడ జీవించడం అనేది దేవుని చిత్తము. ఇప్పుడు ఇది మనకు, పాపం ఆయనకి యేసయ్య మరణ పునరుద్ధానాలు ఉన్నాయి, ఆ ప్రవక్తకు లేవు. అందుకే ఆయనకు స్వస్థత పొందుకోగలిగాడా? లేదు. అందరు పలకండి, యేసయ్య ఇచ్చు స్వస్థత నూతన నిబంధనలో మనకు యేసు రక్తము ద్వారా ఆయన పొందిన గాయముల వలన సులువుగా వచ్చెను. ఆ ప్రవక్తకు స్వస్థత ఏది? ఎక్కడుంది? పాపం ఆయనకు స్వస్థత లేక, పాపం ఎలా పొందాలో తెలియక, తన పాపములు లేక తనలోని దోషములే తనను వెంటాడే ఆ శ్రమకేమైనా గురి చేశాయేమో, లేదా అపవాది దాడి చేసాడేమో, లేక యోబుకు అనుమతించినట్లు దేవుడే అనుమతించాడేమో, మనకేం తెలుసు. కానీ విశ్వాసమందు నిలిచి ఉన్నాడో లేదో మాత్రం అర్థం అవుతోంది. ఎంతమందికి నా మాట్లాడుతాం? అందరు చెప్పండి. సీట్ వస్తే ఏంది, రాకపోతే ఏంది? ఐ నో మై గాడ్. నేను ఈరోజు ఉంటే ఏంది, రేపు పోతే ఏంది? ఐ నో మై గాడ్. ఏం జరిగినా నా విశ్వాసాన్ని నేను విడిచిపెట్టను. ఎందుకంటే ఆయన నిత్య సత్య దేవుడు, ఆయన నా ఆత్మను మోక్షానికి నడిపించేవాడు. హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్. లెట్స్ గో. నేరుగా మనం వాక్యంలోకి వెళ్ళిపోయి డీప్గా వెళ్దాం. మీరు చూసారా, ఆయన వారి విశ్వాసమును చూచి, అందరు చెప్పండి, యేసయ్య మనలోని విశ్వాసాన్ని చూస్తాడనండి. హీ వాంట్స్ టు ఫైండ్ ఇన్ యూ యువర్ ఫెయిత్. నీ విశ్వాసాన్ని చూస్తాడు ఈ దేవుడు. అందరు చెప్పండి, నా దేవుడు నేను స్వస్థపడ్డానా లేదా, బాగయ్యానా, డబ్బులు వచ్చాయా లేదా, అదే కాదు. ఆయన ఏం చూస్తున్నాడంట? విశ్వాసం. అందరు చెప్పండి, విశ్వాసం చూస్తాడు. విశ్వాసం ఉంటే స్వస్థత ఆటోమేటిక్గానండి. ఎవరికైనా అర్థమైందా? వేర్ దెర్ ఈస్ ఫెయిత్, హీలింగ్ ఈజ్ ఆబ్వియస్, మనీ ఈజ్ ఆబ్వియస్. నువ్వేమంటావు? నువ్వు డబ్బు వెనకబడి విశ్వాసాన్ని వదిలేస్తావు, స్వస్థత వెనకబడి విశ్వాసాన్ని వదిలేస్తావు. నువ్వు విశ్వాసాన్ని పట్టుకుంటే డబ్బు, స్వస్థత అన్నీ నీ వెనక వస్తాయంటుంది వాక్యం. హల్లెలూయా. లెట్స్ సీ. Let's go to the word of God. Genesis chapter 6 verse 8. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. నోవహు వంశావళి ఇది. నోవహు నీతిపరుడును, తన తరములలో నిందారహితుడినై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. షేము, హాము, యాఫెతను ముగ్గురు కుమారులను నోవహు కనెను. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను. భూలోకము బలాత్కారంతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని ఉండిరి. దేవుడు నోవహుతో, సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారికి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును. అందరు చెప్పండి గట్టిగా, భూమితో కూడా నాశనము చేయుదును. నోవహు కాలంలో
అందరూ పాపం చేసేసారంట, అందరూ పాపంలో ఉన్నారంట, అందరూ దేవునికి ఆయాసకరమైన బ్రతుకు బతికిన వారే. అయితే ఒక్కడు మాత్రం ఉన్నాడంట, పాపం ఎరగని నీతిమంతుడు. అందరు చెప్పండి, అందరూ నశిస్తున్నా, అందరూ పాపం చేస్తున్నా, అందరూ ఒకే దారిలో పోతున్నా, ఒక్క విశ్వాసం ఏముంటుందంట, నేను పాపం చేయనంటుందంట. బా, ఎవరికైనా అర్థమవుతుందా నేను చెప్పిన మాట? ఇప్పుడు మనమంతా కలిసి ఒక పనికి పోదాం, ఏదన్నా పలానా చోటికి. కానీ ఒకడు మాత్రం ఇక్కడే ఉండి మోకరించి ప్రార్థిస్తున్నాడు అనుకో, ఏమంటాం? ఏంట్రాయుడు ప్రత్యేకమైన వాడు అంటామా లేదా? ఒక్కడు కూడా అప్పుడున్న నేల మీద, ఆరిన నేల మీద ఒక్కడు కూడా నీతిమంతుడు లేకుండా అందరూ పాపం చేసి సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారంతో నిండిపోయి ఉన్నదంట. కానీ ఒకడు మాత్రమే ఏ పాపం చేయకుండా దేవునికి భయపడతా తన విశ్వాసాన్ని కాపాడుకుంటా ఉన్నాడంట. అందరు చెప్తారా? ఒక్కడనండి, ఒక్కడు. ఒక్కడు చెప్తారా గట్టిగా? ఒక్కడు. ఎలా సాధ్యమైంది? విశ్వాసము. ఫెయిత్ ఈజ్ ది అల్టిమేట్. అన్నీ పోతున్నాయి, అందరూ పాపం చేస్తున్నారు. ఇప్పుడు నేను నీతి మాటలు మాట్లాడుతుంటే కొంతమంది ఊరుకో అయిపోయి నీతి మాటలు చెప్తా ఉంటాడప్పా, అంత నీతి ఎవడు చేస్తాడులేపా. మీరే చాలాసార్లు అనుకొని ఉంటారు మీ హృదయంలో. నోవాహు నిన్నని ఉంటారు, దేవుడు కనపడినాడంట, పెద్దది బోడ చేయమన్నాడంట, ఈడ మేకులు కొట్టు ఆడ మేకులు కొట్టు అన్నాడంట, పెద్ద పెద్ద చెక్కలు వస్తున్నాడయ్యా, వచ్చేది చూసేది చేస్తున్నాడని నవ్వేది పోయేది. ఇప్పుడన్నా వదిలేశాడు ఆ విశ్వాసాన్ని? చెప్పండి అమ్మ గట్టిగా. నువ్వు ఉన్నావు, ఏసయ్యని రోజు బండేసుకొని వస్తున్నావు, జుమ్ము 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 అని వాన వస్తున్నావు. వస్తుంటే ఊర్లో వాళ్ళు ఏమంటుంటారు? అబ్బో ఏ బుద్ధి కూడా పోతాడారా, వాన పడుతుంది అంటారు. నువ్వేమనుకుంటావు లోపల? వాన రాని వరద రాని నా తండ్రి ఇంటికి నేను చేరాల్సిందే అని అంటావు. అందుకే లోకమంతా నశిస్తున్న ఒక్క విశ్వాసము నాకొద్ద పాపం ఉంటుందంట. సో ఫెయిత్ ఈజ్ ది అల్టిమేట్. నేను చేయను ఆ పాపం ఉంటుందంట. లోకమంతా పాడైపోతున్న వద్దు, నాకోసం అందరూ పాపములో, బలాత్కారంలో, వ్యభిచారంలో, మోసములో ఇరుక్కుపోయి లోకమంతా పాపములోనే నశిస్తున్న నోవహు ఏమంటున్నాడంట? నో, ఐ విల్ నాట్ కమిట్ సిన్, ఐ హ్యావ్ టు హోల్డ్ మై ఫెయిత్. నా విశ్వాసాన్ని నేను కాపాడుకోవాలా. చూడండి ఏం పెడతామంటే 8వ అధ్యాయం 20వ వచనం. అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నింటిలోనూ పవిత్ర పక్షులన్నింటిలోనూ కొన్ని తీసుకొని ఆ బలిపీఠము మీద దహన బలి అర్పించను. అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నింటిలోనూ పవిత్ర పక్షులన్నింటి కొన్ని తీసుకొని బలిపీఠం మీద దహన బలి అర్పించను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆగ్రహించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను, ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. చూసారా? ఒకడు నోవహు అనే ఆయన విశ్వాసంతో ఇలా పట్టుకున్నందున, అందరు చెప్పండి గట్టిగా, నోవహు విశ్వాసములో నిలిచినందున. గట్టిగా చెప్పండి, నోవహు విశ్వాసములో నిలిచినందున. మరొకసారి గట్టిగా చెప్దామా? నోవహు విశ్వాసములో నిలిచినందున. దేవుడి నుంచి ఏమని చెప్తున్నాడంటే, ఆ సువాసనను దేవునికి బలిపీఠం బలి అర్పించిన తర్వాత ఇక మీదట నరులను బట్టి భూమిని శపించను. ఎప్పుడు శపించాడు భూమిని? మొదటిసారిగా ఆదాము అవ్వల సమయంలో భూమిని శపించాడు. ఆదాము నుండి వచ్చిన భూమి మీద శాపాన్ని ఇక ఈ రోజుతో మనోడు ఇంకెప్పుడు శపించననే మాట తెస్తోందంట ఇతని విశ్వాసం. అబ్బా, ఎవరికైనా అర్థమైందా? నేను చెప్పింది ఇప్పుడు. ఆదాము కాలంలో నేను భూమిని శపించాను నాయన, ఇదిగో నీ కాలంలో కూడా నేను శపించాను నాయన. కానీ నీ ఒక్కడివి విశ్వాసాన్ని చూపి, నీ ఒక్కడివి నా పక్షాన నిలిచి, పశుపక్షాదులన్నీ నువ్వు దాచి, నేను చెప్పినట్లు ఈ జీవ కణాన్ని దాచావు.
నీ విశ్వాసాన్ని నాకు నిలబెట్టుకున్నావు. ఇదిగో నీవు బలి అర్పించి నన్ను తృప్తిపరిచావు. నీ విశ్వాసాన్ని బట్టి నీకు ఒక ప్రమాణం చేస్తున్నాను. ఆదాము టైంలో శపించాను, నోవహు నీ కాలంలో నేను మరలా శపించాను. నీకు మాట ఇస్తున్నాను నాయన, ఇంకెప్పుడు ఈ భూమిని శపించాను. ఎంతమందికి నా మాట్లాడతాం? అందరు చెప్పండి, మన విశ్వాసము ఇంకెన్నడూ శాపమే రాని జీవితాన్ని కూడా తీసుకొస్తుంది. చెప్తాడంటే నీ ఇంట్లోకి వచ్చి, ఇక ఈరోజు లాస్ట్ నాయన, నీకేమిటంటే నీ ఇంట్లో పేదరికం ఈ రోజుతో ఎండ్, ఇంకెప్పటికీ రాదమ్మా అంటాడంట. ఎందుకు? అందరు ఒక దారిలో పోతుంటే నువ్వు మాత్రం నీ విశ్వాసాన్నే పట్టుకున్నందున. నాయనా జాను, నువ్వు నీ విశ్వాసంలో నిలబడినందున నిన్ను విడిచిపెట్టనురా నేను. ఇదిగో నీ తరాల వెంబడి వస్తున్న ఈ అనారోగ్యాన్ని, ఈ బలహీనతలని నేను తీసేస్తాను ఆయన ఈ రోజుతో. ఇక నువ్వు మళ్ళా దాన్ని చూడవు. ఇంకా అదే మాట చెప్తున్నాను లేదా, ఇంకెప్పుడు చూడవు భూమిని నేను శపించడం. అంటే ప్రపంచం మొత్తాన్ని, భూమండలాన్ని ఒక్కసారి తుడిచిపెట్టడం అనే పని ఇంకెప్పుడు చేయనని ఆకాశంలో ఇంద్రధనస్సునిచ్చి చెప్పాడంట. అందరు చెప్తారా పక్కన చూసి? నా విశ్వాసమే కదా, మా అమ్మ విశ్వాసం ఉంది కదా, నా విశ్వాసం ఏముందిలే, ఉంటే ఏమి పోతే ఏమి అనుకుంటున్నావా? ఒక్కని విశ్వాసము ఇక మరెన్నడూ భూమిని నాశనము చేయననే మాట తెచ్చి ఇప్పటి వరకు ఆయన ఆ మాట మీద ఉండి ఇంద్రధనస్సును చూపిస్తూనే ఉన్నాడంట. హల్లెలూయా! చెప్పండి, ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు నేను చెప్పింది? అందరు చెప్పండి, విశ్వాసము. చెప్దామా గట్టిగా? విశ్వాసము. ఫెయిత్ ఈజ్ ది అల్టిమేట్. ఆ ఒక్కటి ఉంటే సరిపోయింది. ఇక మరణము, నాశనం ఒకసారిగా నేను చేయను అయినా అని మాట తెచ్చింది అది. లెట్స్ గో టు ద డీప్. హీబ్రూస్ 12:15. మీలో ఎవడైనా దేవుని కృప పొందకుండా తప్పిపోవునేమో అని చేదైన వేరేదైనా మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమోనని జాగ్రత్త పడమంటున్నాడు. అందరూ చెప్పండి గట్టిగా, నా ఒక్కనిలో చేదైన వేరేదైనా మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులవుతారేమో. చెప్పండి గట్టిగా, చేదైన వేరు ఏదైనా మొలచి నన్నొక్కడిని కలవరపరచుట వలన అనేకుల అపవిత్రులవుతారేమో. ఇప్పుడు దానికి అర్థం, ఒకడు విశ్వాసములో నిలిచి అనేకుల మీదికి ఇక యుగయుగములకు శాపము రాకుండా ఆపినవాడు, ఒకడు భ్రష్టుడై వాని విశ్వాసాన్ని చెడగొట్టుకొని అనేకులను కూడా చెరచగలడంట. హల్లెలూయా! చెప్పండి, ఒక్క నోవహు విశ్వాసము తరముల శాపములను రద్దుపరిచెను. దేవుడే మనసు మార్చుకున్నాడంట. ఇంకా ఆదాము టైంలో శపించిన భూమిని మొత్తం మళ్ళా నీ టైంలో శపించిన, ఇంక ఇట్లా ఎన్నిసార్లు శపించాల్సి వస్తుందో. కానీ నైనా నువ్వు ఒక్కనే నిలబడినావు, నాకు బలి అర్పించి నన్ను తృప్తిపరిచినావు, నీకు మాట ఇస్తాండా. ఇదిగో ఈ ఇంద్రధనస్సుని నీకు గుర్తుగా పెడతా ఉండా. ఇంకెప్పుడు భూలోకాన్ని నేను శపించను, నాశనం చేయను, భూమి అంతటిని ఒక్కసారిగా నాశనం చేయను. అందుకే పోతే ఒక దేశం పోతుంది, ఒక ఊరు పోతుందేమో, కానీ ప్రపంచం అంతా ఒక్కసారిగా పోదు. ఎందుకంటే దేవుడు మాట ఇచ్చాడంటే. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఒకని విశ్వాసం వలన భూలోకమంతా శాపమును తప్పించుకున్నట్లే నువ్వు ఒక్కడివి ఏదైనా చేదైన వేరు నీలో మొలిచి కలవరపడితే అనేకులు నీ వల్ల అపవిత్రులైపోతారేమో. నువ్వు విశ్వాసంలో నిలవడం చాలా అవసరం. అంటే నువ్వు ఒక్కడివి ఆ వ్యాపారం ఎత్తిపోయిందని చర్చికి రాకుండా ఉండడం వల్ల నిన్ను చూసి అనేకులు సంఘం మానేస్తారేమో. ఉంటే ఎంత పోతే ఎంత, ప్రభువా నాకు నువ్వు దొరికినావయ్యా, ఇది ఎంత, నాకు ఉంటే అంత పోతే అంత అంటే అనేకులను నీవు యేసయ్య వైపు తిప్పి వారి జీవితాల్లో అద్భుతాలకి కారణమవుతావేమో. ఎవరికైనా నా మాట్లాడుతూ అవుతున్నాయా?
ఎదురు దెబ్బలు ఎందుకు తోలుతాయంటే అసలు నీది విశ్వాసమా కాదా అని చూద్దామని. గాడ్ విల్ నెవర్ ట్రస్ట్ యూ అన్లెస్ హీ టెస్ట్ యూ. నిన్ను ఆయన పరీక్షించేదాకా నిన్ను నమ్మనే నమ్మడుగా. ఫెయిత్ ఈజ్ నాట్ జస్ట్ ఫర్ స్పీకింగ్, ఇట్స్ నాట్ ఏ డయలాగ్. అది ఒక మాట, ఏదో ఇట్లా బయటికి చెప్పే డైలాగ్ కాదు అది. ఫెయిత్ ఈజ్ ఎ లివింగ్ స్టైల్, జీవన విధానం అది విశ్వాసం అనేది. అందరు చెప్పండి, ఏమి జరిగినా ఏమవుతున్నా నా విశ్వాసాన్ని నేను విడిచిపెట్టను. నా దేవుడు సజీవుడు, ఆయన పొందిన గాయముల చేత నేను స్వస్థతను పొందాను. ఆయన దరిద్రుడై నన్ను ధనవంతునిగా చేశాడు. నేను నా విశ్వాసమందు నిలిచి ఉన్నాను. నాకు ఏ స్థితి కలిగినను నా విశ్వాసమే జయము పొందుతుంది. హల్లెలూయా. ఫెయిత్ ఈజ్ ది అల్టిమేట్. అదే అసాధారణమైంది, అత్యున్నతమైంది అది. హీబ్రూస్ 11:7 విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేశాను. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడైన కొడు. గాడ్ ఫౌండ్ ఫెయిత్ ఇన్ నోవా. దేవుడికి ఏం కనబడింది నోవాహులో? విశ్వాసము. విశ్వాసాన్ని బట్టి నీతిమంతుడయ్యాడంట. అబ్బా, ఏమి రవ్వను. అంతకు ముందు కానీ మరి ఎన్నడూ కానీ మానవ జాతి క్రమంలో ఆ నోవాహు దాకా జలప్రలయం రావడం అనేది, నీళ్ళల్లో జనాలు మునిగిపోవడం అనేది, పెద్ద ఓడ తయారు చేయడం అనే హిస్టరీనే లేదంట. నాకు ఆశ్చర్యం ఏంటి, అప్పటిదాకా ఎవరు లేరంట, అంతకుముందు ఎవరు లేరంట. ఓడ చేసిన వాళ్ళు కానీ, వాన వచ్చి పడిపోయిన అందరు చచ్చిపోయిన వాళ్ళు కానీ, హిస్టరీనే లేకున్నా మనోడు నమ్మే. బాబా బాబా అందరు చెప్పండి, హిస్టరీలో అలాంటి సంగతులే లేకపోయినా నమ్మాడనండి. ఒక్కడు కూడా ఓడ తయారు చేసేవాడు, కొంచెం ఏమన్నా సపోర్ట్ ఇచ్చేవాడు, స్క్రూలు తయారు చేసేవాడు, బోల్టాలు తయారు చేసి ఇచ్చేవాడు ఎవరు లేడంటే. బోల్టాలు కూడా మనోడే చేసుకున్నాడు, స్క్రూలు మనోడే చేసుకున్నాడు. ఏం స్క్రూ వాడాడో మనకేం తెలుసు, చెక్క స్క్రూనే చేసాడేమో. బట్ సమ్హౌ ఇట్ డిడ్ ఇట్. దేంతో చేశాడంటే దాన్ని విశ్వాసంతో. అంటే నా దేవుడు చెప్పాడు, నా దేవుడు చెప్పాడు. ఎంతనాళ్ళైనా వాన రావట్లేదంటే, అందరు వచ్చినారంటే చూసిపోతున్నారంట. ఏందో వాన కొన్ని ఏళ్ళు ఇలా చెప్పుకుంటూ పోయాడంటే, వర్షం రాలేదు, ఏం రాలేదు. చెప్పండి గట్టిగా, ఫెయిత్ ఈజ్ ది అల్టిమేట్. ఏం కనబడకపోయినా, డబ్బు లేదు, ఆరోగ్యం లేదు, అయినా కూడా ఆ విశ్వాసము అలా నిలబడుకోని అలా గాలికి అలా ఊగుతా, అయ్యా నేను నీ యందు నిరీక్షిస్తున్నానయ్యా, నిన్ను నమ్ముతున్నానయ్యా, నీవు నాకు తోడుగా ఉన్నావయ్యా, నా దేవుడు అయ్యా, నన్ను విడిచిపెట్టవయ్యా, నాకు ధైర్యం నువ్వే నాయనా, నా బలం నువ్వే నాయనా, నా కన్నీళ్ళు తుడిచేది నువ్వే నాయనా, నాకు అమ్మ నువ్వే నాయన, నువ్వే నాయనా అంటూ ఉంటుంది. అది విశ్వాసం. నాకు భర్త లేడు నాయనా, నువ్వే నాయనా నాకు తోడు అంటుంది. అది విశ్వాసము. ఎవరు లేరు ముందు, ఎవరు లేరు విశ్వాసంలో నిలబడిన వాళ్ళు. అంత ముందు లేరు, ఆ తర్వాత లేరు. కానీ నోవాహు ఒక్కడే నిలబడ్డాడు. నువ్వు అనుకుంటా ఉంటావు, నా క్లాస్లో, నా కాలేజీలో నా ఫ్రెండ్స్ అందరు తాగుతారు, అందరూ సిగరెట్లు కొడతారు, నేను ఒక్కనే రాలే తాగుదురా పోయి, లే తీసుకోలే ఒకటి తాగుపోయి నువ్వు తాగు అంటాడు. ఇంకా వాళ్ళు ప్రెజర్ చేసి తాగి తిన్నా కాదురా. నోవాహు ఒక్కడే అలా కాపాడుకున్నాడు. చూడు విశ్వాసాన్ని. అందరూ వస్తున్నారు, దూషిస్తున్నారంట. నా దేవుడు చెప్పినట్టు చేస్తాను, నేను చేసుకొని నిన్నా అన్నాడు. రోజు పోయేది సాయంత్రం పూట్ల వాకింగ్ చెప్పి వస్తాడంట. జలప్రలయం రాబోతుంది, నేను ఓడ సిద్ధం చేస్తున్నాను, సిద్ధమైనాక అందరు రావాలని. ఒకరోజు పోయి అదే పనిగా చెప్పి వచ్చినట్ట దండోరేసి. ఎవడు రాలే, అంత బయలు. అందరు చెప్పండి, విశ్వాసంలో ఉండేవాడా భూలోకమంతా నాశనమైనా నువ్వు నిలిచి ఉంటావు నాయనా. చెప్పండి గట్టిగా, విశ్వాసమే అత్యున్నతము. విశ్వాసములో నిలిచి ఉంటే, ఆ విశ్వాసము నిలిచి ఉన్న ప్రకారము నీవు శాశ్వతముగా నిలిచే ఉంటావు. అందుకే పరలోకంలో విశ్వాసాన్ని చూపిన వాళ్ళకు పుస్తకమే ఉంటుందంట.
భార్య చనిపోతే ఎలా నిలబడ్డావురా విశ్వాసంతో? నన్ను ఒక్కరోజు ప్రశ్నించలేదే. నీ భర్త చనిపోయాడమ్మా, రోజు బుక్కు తీసుకొని సంకలో పెట్టుకొని ఎట్లా వస్తున్నావమ్మా? ప్రశ్నించలేదే. ఆ పిల్లలు పుట్టినే లేదు కదమ్మా, 20 ఏళ్ళు అయిపోయింది. అలా బుక్కు సంకలో పెట్టుకొని ఆరాధన అంటే ఏమి ఎట్లా వస్తుందమ్మా? రాయిరా, బుక్కు తీసుకొని పుస్తకంలో రాయిరా. ఆమె విశ్వాసాన్ని కొనియాడాలా. ఒకని విశ్వాసము ఇక భూమి మీదకి శాపాన్ని రద్దు చేసినట్లు ఈమె విశ్వాసము ఆమె తరములలో ఏదో ఒక శాపాన్ని రద్దు చేసి తీరుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. దిస్ వర్డ్ ఈస్ టూ గ్రేట్. అందరు చెప్పండి, ఫెయిత్ ఈజ్ ది అల్టిమేట్. గట్టిగా మాట్లాడదామా? ఫెయిత్ ఈజ్ ది అల్టిమేట్. విశ్వాసమే అత్యున్నతము, విశ్వాసమే అత్యున్నతము. వన్ మ్యాన్స్ ఒబీడియన్స్ బ్రాట్ గ్రేస్ టు ద హోల్ వరల్డ్. ఒక వ్యక్తి యొక్క విశ్వాసము మొత్తం మానవ జాతికే విడుదలను తీసుకొని వచ్చింది. ఇక భూమి ఒక్కసారిగా నేను శపించనని దేవుడు మాటలు ఇచ్చాడు. రెండో వ్యక్తి ఐజాయా చాప్టర్ 8 వర్స్ 3. నేను ప్రవక్తి యొద్దకు పోతిని, ఆమె గర్భవతి కుమారుని కనగా యెహోవా అతనికి మహేరు షలాల్ హష్బజ్ అను పేరు పెట్టుము. అందరు చెప్పండి, యెషయా ప్రవక్త. గట్టిగా పలకండి, యెషయా ప్రవక్త, యెషయా ప్రవక్త. ఈయన ఒక ప్రవక్తని పెళ్లి చేసుకున్నాడంట. చూసారా, ఆయన ప్రవక్త పోయి బాగా డబ్బులున్నాయని చూసి చేసుకోలే పెళ్ళి, బాగా బిజినెస్ మ్యాన్ చేసుకోవాలా, బాగా ఉన్నతులు చేసుకోవాలి. ఆయన ఎవరిని చూసి చేసుకున్నాడంట? ఒక ప్రవక్తనే చూసి చేసుకున్నాడంట. యెషయా అనే ప్రవక్త ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? ఒక ప్రవక్తనే పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకుంటే ఒక కొడుకు పెట్టాడంట. ఆయన పేరు ఏంటంటే మహేరు షలాల్ హష్బజ్ అనే పేరు పెట్టుకున్నాడంట. ఇది ఎందుకు చెప్తున్నానంటే మీరు గుర్తించండి, తన విశ్వాసము కనబడుతోంది ఇక్కడ. అవునా? ప్రవక్త, నేను గొప్పోడిని, ఇప్పుడు బాగా ఆస్తిపరులను చేసుకోవాలనుకోవట్లా. ఏమనుకుంటున్నాడు? ప్రవక్తనే. మన వాళ్ళల్లో కూడా విశ్వాసి ప్రభు కొరకు నిలబడాలనేవాడా? నువ్వు ఎలా పెళ్లి సంబంధం చేయాలంటే క్రీస్తు కొరకు నిలిచి ప్రభు కొరకు బ్రతికే వ్యక్తిని కనుగొని వారికి పెళ్లి చేయాలా. లేదనుకో, డబ్బు, ఆస్తి, అందం, అంతస్తే నీ మొదటి, అవన్నీ చూసుకో, తప్పులేదు. కానీ మొదట దేన్ని చూడాలా? ఆమె విశ్వాసంలో ఉందా, ఆమె క్రీస్తులో ఉందా, అబ్బాయి క్రీస్తులో ఉన్నాడా? మందికి నా మాట్లాడుతూ అవుతున్నాయి. చూద్దాం, లెట్స్ సీ. ఐజాయా చాప్టర్ 6 వర్స్ 1. రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని. చూడు, ప్రవక్తనే పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకుంటే దేవుడు అలాంటి వ్యక్తికి దేవుడు ఏం చూపిస్తున్నాడంటే ఒక దర్శనాన్ని చూపిస్తూ ఉన్నాడు అనమాట. ప్రభువు అత్యున్నత సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూశాను. అందరు చెప్పండి, విశ్వాసంలో నిలిచి ఉండేవాడా? దేవుడు అనేక సంగతులను నీకు చూపిస్తాడనండి. ఎలా ఉన్నాడండి ప్రవక్త? నేరుగా యేసయ్య సింహాసనం ముందు కూర్చోనడం చూస్తున్నాడంట. అప్పటిదాకా అలా చూసి బతికినాడు ఎవడు లేడు. గుర్తించండి, ప్రభువునందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచాను. ఆయన చొక్కాయి అంచులు దేవాలయం అంటుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, రెంటితో తన కాళ్లను కప్పుకొనుచు రెంటితో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకమైన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. హల్లెలూయా! పరలోకంలో ఏం జరుగుతుంది? సింహాసనం చుట్టూ ఎవరున్నారు? సింహాసనం మీద ఏం జరుగుతుంది? ఏం చేస్తున్నారు దేవదూతలు అని చెప్పింది దేవుడు భూలోకానికి. ఒక్కడే ఈ ప్రవక్త చెప్తున్నాడు, ఇలా జరుగుతుంది పరలోకంలో, ఆయన ఇలా ఉన్నాడు, ఇలా దేవదూతలు పొగుడుతున్నారు అని చెప్తున్నాడు. దర్శనంలో అన్ని చూస్తూ పరలోకాన్ని నేరుగా చూస్తూ ఉన్నాడు యెషయా ప్రవక్త. చూద్దాం 4. వారి కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిర ధూపము చేత నిండగా
నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనముల మధ్య నివసించువాడను, నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతినకు యెహోవాను నేను కన్నులారా చూచితిని అనుకుంటున్నాను. అయ్యా నేను పనికిమాలోనే, అయ్యా నేను పాపిని, నేను నిన్ను కన్నులారా చూచానే అంటున్నాడు ఈ ప్రవక్త. అందరు చెప్పండి, కన్నులారా చూచిన వాడనండి. చూద్దాం 6. అప్పుడు ఆ శరాపులలో ఒకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేతపట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, నేను పాపిని అది ఇది అంటుంటే ఒక నిప్పు తెచ్చి నోటికి తగిలించాడంట. ఇది నీ పెదవులకు తగిలను గనుక నీ పాపములు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయిన నేను. అందరూ చెప్పండి, నువ్వు అలా అనొద్దు, నా దర్శనాన్ని చూస్తున్నావు, నువ్వు చాలా ఉన్నత ప్రవక్తవు నాయనా, నీ విశ్వాసము గొప్పది, నువ్వు నీ భార్యను కూడా విశ్వాసపరురాలనే చూసి చేసుకున్నావు, నువ్వు చాలా మంచివాడవు కదా, నీ అంతరంగం ఎంత విశ్వాసమైందో నాకు తెలుసు, నువ్వు అలా పాపి అనొద్దు, ఇదిగో ఈ నిప్పు నీ పెదవులకు పెట్టాను, ఇక నీవు పాపంలో క్షమించబడ్డాయి పో అన్నాడు. నేనేమన్నా నిప్పు పెడితేనే పాపాలు పోయాయని ఆ రోజు అంటే, ఆయన రక్తము మన పాపాలు ఇంకెంత బాగా కడిగిందో చూడమంటున్నాను. హల్లెలూయా. దేవుడే మన కొరకు రక్తాన్ని కారిస్తే, నిప్పు పాపాన్ని తీస్తే రక్తం ఇంకెంత తీసి ఉంటుంది గుర్తించాలా. 8. ఇప్పుడు నేను ఎవరిని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవును అని ప్రభువు సెలవీయగా వింటిని. అంతటా నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపమన్నాడు అంట. తన ప్రజలని కాపాడడానికి ఎవరున్నారంటే, అయ్యా నేనున్నానయ్యా, నన్ను పంపించు అని యెషయా చెప్పాడంట. ఇప్పుడు నేను పెట్టే వచనం వింటే ఇదంతా ఎందుకు చెప్తున్నానో మీకు అర్థమవుతుంది. 20వ అధ్యాయం 1వ వచనం, ఐజాయా చాప్టర్ 20:1. అందరు చెప్పండి, నేనున్నాను, నన్ను పంపించు దేవా, నీ ప్రజల రక్షణకై నేను వెళతాను. ఎవరంటున్నారు ఈ మాట? యెషయా ప్రవక్త అన్నాడు. ఎంతమందికి వాక్యం అర్థమైంది ఇక్కడ దాకా? 20వ అధ్యాయం 1వ వచనం. అష్షూరు రాజైన సర్గోను తర్తానును పంపగా అతడు అష్డోదునకు వచ్చిన సంవత్సరమున అష్డోదులో యుద్ధం చేసి వారిని పట్టుకొనెను. యెషయా 20వ అధ్యాయం 2వ వచనం. ఆ కాలమున యెహోవా ఆమోజు కుమారుడైన యెషయా ద్వారా ఇలాగూ సెలవిచ్చెను, నీవు పోయి నీ నడుము మీద గోనెపట్ట విప్పి నీ పాదము నుండి జోళ్ళు తీసివేయము. అతడు అలాగు చేసి దిగంబరి అయి జోళ్ళు లేకయే నడుచుచుండగా. చూడండి, ఇంత పెద్ద ప్రవక్త కదా, దేవుణ్ణి చూసినవాడు, ఆయన పరలోకంలో ఏముందో, సింహాసనం చుట్టూ ఏముందో చూసినటువంటి ఇంత పెద్ద ప్రవక్త ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు ఎవరి కోసమైతే నువ్వు వెళ్ళావో వాళ్ళకి నేను ఒకటి తెలియజేయాలనుకుంటున్నాను, దానికి సూచనగా నువ్వేం చేయాలంటే నీ బట్టలన్నీ ఇప్పేమన్నాడు. యెహోవా నా సేవకుడైన యెషయా ఐగుప్తీయుని గూర్చియు కూషును గూర్చియు సూచనగాను సాదృశ్యముగాను 3 సంవత్సరములు దిగంబరి అయి జోడు లేకయే నడుచుచున్న ప్రకారము. ఎన్నేళ్ళంట? 3 సంవత్సరాలు చెప్పులు వేసుకోకుండా, బట్టలు లేకుండా దిగంబరిగా తిరగమన్నాడంటే యెషయా ప్రవక్తని. ఇట్స్ వన్ ఆఫ్ ద డ్యూటీ ఆఫ్ ద ప్రాఫెట్. అది ప్రవక్తలకున్న ఉద్యోగాల్లో దేవుడు చెప్పింది చేయడం అనే ఉద్యోగం. అది ఈ అధిక విశ్వాసము కలిగిన, ఇంత అత్యున్నత విశ్వాసం, ఏ స్థాయి విశ్వాసం ఉండేవాడంటే, సింహాసనం మీద ఏం జరుగుతుందో చూస్తున్నాడు, ఆయనను ముఖాముఖి దర్శనం చేసిన ఈ యెషయా ప్రవక్తకు చెప్తున్నాడు, నా ప్రజలు నశించిపోతున్నారు, వాళ్ళు ఇలా నాశనం అయిపోతారని వారికి సూచనగా తెలియజేయడానికి నీవు బట్టలు లేక దిగంబరివై తిరుగు 3 సంవత్సరాలు అన్నాడంట. 4. అష్షూరు రాజు చెరపట్టబడిన ఐగుప్తీయులను, తమ దేశం నుండి కొనిపోబడిన కూషీయులను, పిన్నలు పెద్దలు దిగంబరులను గాను చెప్పులు లేని వారు గాను పట్టుకొని పోవును. ఐగుప్తీయులకు అవమానమగునట్లు పిరుదుల మీద వస్త్రములను ఆయన తీసివేసి వారిని కొనిపోవును. ఇదిగో నేను వీళ్ళకి ఇలా చేయబోతున్నాను, వీళ్ళని ఇలా నాశనం చేయబోతాను, ఒంటి మీద బట్టలు కూడా లేకుండా చేయబోతున్నాను అనే దానికి గుర్తుగా నువ్వు బట్టలు లేకుండా 3 సంవత్సరాలు తిరుగునాయన అన్నాడంట. అధిక విశ్వాసము గలవాడు, నువ్వు బట్టలు లేకుండా తిరగమన్నావా, తిరుగుతాను బట్టయ్యా అని ఉన్న బట్ట ఇప్పి తిరిగాడంట 3 ఏళ్ళు ఇలాగా. చెప్తారా అందరూ? అది ఏ కదా విశ్వాసం అనగా. ఇప్పుడు ఉదాహరణకు ఏదైనా ఒకటి ఆడుగా అనిపించేది,
చిన్న జబ్బు తగ్గకపోతే ఏమంటారు? ఏదేమి దేవుడు 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 అన్నాడు, ఏం జబ్బు తగ్గిందా? ఎక్కడ తగ్గింది? ప్రార్థన పోతురే, ఏమైంది? ఇంకా ఏం జరగలేదుగా. నిజమైన విశ్వాసము అసలు నాకు తెలిసి ఇలా తిరుగుతుంటే పిచ్చోడు అనుకుంటారా? ఎప్పుడైనా చదివారా బైబిల్లో దీన్ని? పిచ్చోడు అనుకొని ఉంటారు. బట్ హీ డిడ్ ఇట్. అంతకు ముందు కానీ అంతకు ఎప్పుడు కానీ నోవాహు చేయలేదు అలాంటిది. ఎవరు చేయలా, కానీ చేశాడా లేదా నోవాహు? అందరు చెప్పండి విశ్వాసము. చెప్పండి గట్టిగా, విశ్వాసము, విశ్వాసము. అందుకే నేను చెప్పాను స్టార్టింగ్లో, విశ్వాసం అనేది నీ జీవితం కంటే గొప్పదయా. నువ్వు నమ్మిన విశ్వాసము నీ ప్రాణాల కంటే గొప్పది. కొట్టు గట్టిగా. The faith that you are holding right now, this is more powerful than your name and fame. ప్రాణాల కంటే గొప్పది ఈ విశ్వాసము. కాదన్నా, ఏం అంత కష్టపడుతున్నావు అంటే పిల్లల కొరకన్నా. కాదన్నా, ఇట్లా మూటలు మోస్తున్నావు, రాళ్ళు కొడుతున్నావు, రోజుకు 200 కూలీకి ఉంటావా? ఉంటే కానీ పోతానైనా. ఉన్నెన్నాళ్ళు పిల్లలకి రక్తం దారపోసి చచ్చిపోతా. నీ ప్రేమకు, నీ కన్న పిల్లల మీద ఉండే మమకారానికే నువ్వు నీ ప్రాణం పెట్టడానికి వెనకాడకపోతే, రక్తం గార్చి పిల్లల్ని సాకుతానంటుంటే, నా కొరకు ప్రాణమిచ్చి దేవుడయ్యుండి నరావతారంగా వచ్చిన యేసును నమ్మిన నేను మరింత నా తండ్రి కొరకు త్యాగంగా విశ్వాసంగా జీవిస్తా. చెప్పండి. ద ఓన్లీ వన్ లవ్ ఈజ్ ఓన్లీ వన్ లవ్. దాంట్లో కల్తీ లేని ప్రేమ ఒక్కటే. దేవుడు, అందరు చెప్పండి, దేవుడు, దైవము, సర్వలోక సృష్టికర్త, దేవాది దేవుడే ఆఫ్టర్ ఆల్ మట్టిగా వచ్చి, నానా నువ్వు ఎంత ప్రేమ అంటే, నువ్వు పాపివి, పరమ నికృష్టుడు అయినా నీ పాపాలు తీయ నేనే వచ్చి నీ కొరకు ప్రాణం ఇస్తున్నాను, నా ప్రేమను చూడమన్నాడు. ఇప్పుడు ఆయనను విశ్వసించిన తమ పిల్లలు ఎలా ఉంటారంటే, ఇదిగో ఇలా ఉంటారు, యెషయా ప్రవక్తలాగా. అందరు చెప్పండి, ఫెయిత్ ఈజ్ ది అల్టిమేట్. విశ్వాసమే. ఈ జబ్బు తగ్గిందా లేదా అని పరీక్షిస్తావా? ఈ జబ్బు ఉన్నా, ఇలాగే పాసిపోయినా ఈ విశ్వాసాన్ని విడిచేది లేదు. ఎందుకంటే ఆయన నా కొరకు ప్రాణమిచ్చి నాకు నిత్య రక్షణను భాగ్యముగా సంపాదించి పెట్టాడు ఆయన. హల్లెలూయా. హి ఈస్ గాడ్. దట్స్ వై ఐ యామ్ వర్షిపింగ్ హిమ్ యాజ్ ఎ గాడ్. హి ఈస్ గాడ్. దట్స్ వై ఐ యామ్ వర్షిపింగ్ హిమ్ యాజ్ గాడ్. ఆయన దేవుడు గనక నేను ఆయన దేవుడని ఆరాధిస్తున్నాను, కానీ నాకెవడో చెప్పాడని నేను ఆరాధించట్లేదు. నాకేదో పుట్టింది అనుభవం, నాకు ఈ జబ్బు తగ్గింది, ఈ నొప్పి తగ్గిందని ఆయన ఆరాధించట్లేదు. ఆ నొప్పి తగ్గి, ఆ జబ్బు తగ్గి, ఈయన దేవుడని తెలుసుకునేలా ఒక మార్గం కనపడింది అంతే నీకు. యు ఫౌండ్ దిస్ గాడ్. అందరు చెప్పండి, అన్ని దారులు, అన్ని నదులు సముద్రంలో కలిసినట్లు, అన్ని జబ్బులు తగ్గినా, స్వస్థతలు ఇచ్చినా, డబ్బులు ఇచ్చినా, ఏ ఆశీర్వాదాన్ని నీకు ఎర చూపినా, ఈ దేవుని యందలి విశ్వాసంతో నీవు నిలబడి ఉండేలాగా ప్రేరేపించడానికి అవన్నీ చేశాడంతే. నువ్వు నిజమైన విశ్వాసిగా మారడానికి ఆ పిల్లలు ఇచ్చాడంతే. నువ్వేమనుకున్నావు? విశ్వాసం ఉండేదే పిల్లలు కలిగించుకోవడానికి అనుకున్నావు. నో, ఆ పిల్లలు ఇచ్చింది ఇంక విశ్వాసంలో నిలబడు అని చెప్పడానికి. చెప్పండి గట్టిగా, ఫెయిత్ ఈస్ ది అల్టిమేట్. పిల్లలు పుట్టట్లా, ఇప్పుడు ఏం చేద్దాం అంటారు? ఏం చేద్దాం మరి? వదిలేసి పోదామా? ఏడ పిల్లలు పుట్టించారో చెప్పండి అక్క, వాటికి వచ్చామంటారా? ఎవడు ఈ పిల్లల కోసం పెట్టానా నేను బతుకుతున్నానా ఏంటి? ఈ భార్య, ఈ పిల్లలు, ఈ సంపద, ఈ ఆస్తి, ఈ అంతస్తు, ఈ ఇల్లు నాకు కలిగిన ఇదేనా జీవితం గమ్యము? నో, లివ్ ఇన్ ఫెయిత్, స్టే ఇన్ ఫెయిత్. అందరు చెప్పండి, విశ్వాసం ఎక్కడైనా ప్రభావం చూపకుండా ఆపిందా? ఆ బట్లిపి తిరగమంటే ప్రవక్త అయి ఉండి సింహాసనాన్ని చూసి దేవుణ్ణి ముఖాముఖిగా చూసి ప్రవక్తని పెళ్లి చేసుకున్న గొప్ప విశ్వాస వీరుడు బట్లిపి తిరుగురా అంటే మాట్లాడకుండా తిరుగుతున్నాడంటే 3 ఏళ్ల నుంచి. నా దేవుడు ఎంత సజీవుడో, నేను నీ దేవుణ్ణి ఎంత విశ్వసిస్తున్నానో, నాకెంత విశ్వాసం ఉందో చెప్పకనే చెప్పాడు ఆయన. ఎంతమందికి నా మాట్లాడుతూ ఉంటున్నాయి? అది విశ్వాసం అంటే. లెట్స్ సీ ద బుక్ ఆఫ్ హోసాయా చాప్టర్ 1 verse 2. చెప్తారు అందరూ, ఫెయిత్ ఈస్ ది అల్టిమేట్. విశ్వాసమే అత్యున్నతము.
మొదట యెహోవా హోషేయ ద్వారా ఈ మాట సెలవిచ్చెను, జనులు యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించి ఉన్నారు గనుక నీవు పోయి వ్యభిచారము చేయు స్త్రీని పెండ్లాడి వ్యభిచారం వల్ల పుట్టిన పిల్లలను తీసుకొనుము అని ఆయన హోషేయకు ఆజ్ఞ ఇచ్చెను. అందరు చెప్పండి, హోషేయ ప్రవక్త అనండి. హోషేయ అనే పెద్ద ప్రవక్తకి ఏం చెప్తున్నాడంట? ఇదిగో, ఒక వ్యభిచారం చేసే ఆమె ఉంది, ఆమె దగ్గరికి పో, ఆమెను పెళ్లి చేసుకో ప్రవక్త, నువ్వు ఆమె పిల్లల్ని తెచ్చుకొని నువ్వు సాక్కో, ఇది వ్యభిచారానికి పుట్టిన పిల్లల్ని తెచ్చుకొని సాక్కో అని చెప్తున్నాడంట. జుమ్మని లేచిపోయాడు, మంచిగా ఆమెను చూశాడు. అమ్మ రా తల్లి, ప్రభు నిన్ను పెళ్ళాడమన్నాడని తెచ్చుకున్నాడంటే ఇంటికి ఆయన పిల్లలతో సహా. ఎందుకంట? ఒక సూచనగా. అందుకే జీవితాలని మనం ఎలా చూస్తామంటే, మనం గీసుకున్న గీతల్లో ఉంటే గెలుపంటాం, మనం గీసుకున్న గీతల్లో లేకపోతే ఓటమంటాం. కానీ ఆయన ఏమంటాడంటే, దీన్ని ఎందుకు చేయమన్నాడంటే తెలుసా? సూచనగా. ఇదిగో, పాపాత్ములైన ఈ జనులు, వ్యభిచార సంతానమైన ఈ జనులను నేను అంటే సంఘమునకు శిరస్సై భర్తగా ఉన్న నేను వీళ్ళ కొరకు ప్రాణమిచ్చి వీరిని నా సొంత భార్యగా, నా ప్రజలుగా, నా పిల్లలుగా, ఈ అక్రమ సంతానాన్ని నేను మార్చుకున్నానే. నా ప్రాణమిచ్చి ఈ పాపులను తెచ్చి నేను నా పిల్లలు అనుకుంటున్నానే, నా వధువుగా నేను చేసుకున్నానే. ఇప్పుడు నేను కూడా వ్యభిచారిణి చేసుకున్నట్టేనా? హలో, నేనేమంటున్నా అంటే, ఇప్పుడు మనం కూడా పాప సంతానమే కదా, మనం కూడా పాపులమే కదా. ఆయన ఏమన్నాడంట? సంఘమన్న ఈ పాపులు వధువు, ఆయన వరుడు ఈ పాప వధువును పెళ్లి చేసుకున్నాడంటే నేను కూడా వ్యభిచారిణి చేసుకున్నట్లేనా? కాదు కదా. నేను నా పిల్లలు అనుకున్నా, నా వధువు ఇది ఎలాంటిదైనా నాదే. ఇది ఇప్పుడు ఎలాంటిదంటే, ఈమె ఒకసారి కాదు మళ్ళీ పోతుంది, 3 సార్లు పోతుంది, మళ్ళా తప్పుడు పనికి మళ్ళా పోయి తెచ్చుకుంటాడు, మళ్ళా పోతాడు. నువ్వు అట్లా పోకూడదే, నీకు తెలుదు తిక్కదన్నారా అని మళ్ళీ తొలగించుకుంటాడు. ఆయన మాకు అలవాటు, మళ్ళా పోతుంది. తల్లి నువ్వెక్కడ దగ్గర, నువ్వు రాయే తల్లి, మళ్ళా తొలగించుకుని మళ్ళా పోతుంది, మళ్ళీ 3 సార్లు తెచ్చుకుంటాడు. మన దృష్టిలో చూడు, అందరం నవ్వుతున్నాం. నీవు అన్నిసార్లు పాపపు కూపములో రోత బతుకులో బతికితే మళ్ళీ పిలవాలా దేవుడు? This is too much. అందరు చెప్పండి, విశ్వాసము. లోకం మొత్తానికి అది భయంకరము, అది అవమానము, అది నాశనము, అది అజ్ఞానము, అది మూర్ఖత్వము. కానీ విశ్వాసం అంటుంది దానికి మించిన జ్ఞానము లేదని. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఫెయిత్ ఈజ్ ది అల్టిమేట్. విశ్వాసం ఒక్కటే అత్యున్నతమైంది. నువ్వు ఎన్ని లాజికలను చెప్పు, నువ్వు డబ్బులు చెప్పి లే, బతకై చేత కాదు కానీ కోతలు కోస్తున్నావు. రూపాయి ఉందా? 10,000 ఉన్నాయా? 10 లక్షలు ఉన్నాయా? 10,000 10 లక్షలు లేకపోవచ్చు. భూమిని తలకిందులు చేయ విశ్వాసం మా యుద్ధ కలదు. హల్లెలూయా. We know this faith, we know this God. మళ్ళీ పోయి తెచ్చుకున్నాడు, పెళ్లి చేసుకున్నాడు. ఏమనుకున్నాడు తెలుసా? ఈ జీవితంలో నేను పెళ్లి పెటాకులు, ఈ పెళ్లి జీవితం కాదు కదా, నా తండ్రి హృదయాన్ని గెలవడం, ఆయన చెప్పింది చేయడం కదా నాకు గమ్యమని దానికి కూడా ఒప్పుకున్నాడంట. ఎంత విశ్వాసమో అందరు చెప్పండి, ఎంత గొప్ప విశ్వాసమో కదా. నీ దృష్టిలో జబ్బు తగ్గలే, ఇది వాస్తవం. నీకు నొప్పి వచ్చినా నొప్పి రాకున్నా విశ్వాసంలో నిలబడి చూడు, ఈ దేవుడు నీ వెనకాలే ఉన్నాడు. ఇంత పెద్ద ప్రవక్తలు దేవునితో నిరంతరం మాట్లాడి ముఖాముఖి చూసేవాళ్ళు మాట్లాడతలేరు. వీరికి సూచనగా రాసుకోండి. God did not merely give these prophets a message, he made their lives the message. దేవుడు వాళ్ళ ద్వారా ఒక వర్తమానాన్ని ఇవ్వాలనుకోలేదు, వాళ్ళనే ఒక వర్తమానంలా మార్చాలనుకున్నాడు. అంటే వాళ్ళ ద్వారా, ఇప్పుడు మనతో వాక్యం చెప్పడం కాదు, మనల్ని వాక్యంగా మార్చాలనుకున్నప్పుడు ఇలాంటి పనులు చేస్తాడంట. దీస్ ప్రాఫిట్స్ ఆర్ నాట్ ద మెసెంజర్స్ ఆఫ్ గాడ్, దే ఆర్ ద మెసేజ్ ఆఫ్ గాడ్. ఎంతమందికి నా మాటలు అర్థమైనాయి? దేవుడు వాక్యం చెప్పేకి వచ్చిన వాళ్ళు కాదు వీళ్ళు, వాక్యమై వచ్చిన వారు వీరు. హల్లెలూయా.
వాక్యం ఎట్లుంటుందంటే ఇట్లుంటుంది అని చెప్పేకొచ్చినారు. ఆయన బట్టలు పెంది తిరుగుతున్నాడంట. ఇదిగో ఇలా బట్టలు కూడా లేకుండా దిగంబరులైపోతారు, వీరి నాశనం ఇలా వస్తుంది, నువ్వు ముందే చెప్పు నాయన, దానికి సూచనగా ఇలా నడువు తిరుగు అన్నాడంట. దానికి వాళ్ళకి ఏం మెసేజ్ పోతుందంట, ఈయన ఇలా తిరుగుతున్నాడంటే ఈయన చెప్పుకుంటూ తిరుగుతున్నాడు, మీరు ఇలా అయిపోతారా అని వాళ్ళకి సూచనగా తిరుగుతున్నాడంట. ఏమన్నంట, ఆయనే వాక్యమై తిరుగుతున్నాడు వారి మధ్య, ఆయనే ప్రవచనమై తిరుగుతున్నాడు వారి మధ్య. హల్లెలూయా. చూద్దాం జెరమయా చాప్టర్ 16 వర్స్ 1. మరియు ఇది ఇర్మియా ప్రవక్త గురించి. అందరు చెప్పండి, అన్ని ప్రవక్తలనండి. చూడండి ఇర్మియా ప్రవక్త. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, ఈ స్థలమందు నీకు కుమారులైనను కుమార్తెలైనను పుట్టకుండునట్లు నీవు వివాహము చేసుకొనకూడదు. ఒక ప్రవక్తకి ఏం చెప్పాడు, బట్టలిప్పి తిరగమన్నాడు. ఇంకో ప్రవక్తకి ఏం చెప్పాడు, వ్యభిచారిని పెళ్లి చేసుకోమన్నాడు. ఇంకో ప్రవక్తకి ఏం చెప్తున్నాడు, నువ్వు అసలు పెళ్ళే చేసుకోకూడదు అంటున్నాడు. ఏదైనా పెళ్లి చేసుకుందామని కలలు కంటే నువ్వు వద్దంటావు. ఫెయిత్. అందరు చెప్పండి, విశ్వాసము. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? చెయ్యి ఊపండి అమ్మా, ఒకసారి చూద్దాము. ఒక ప్రవక్తకి చెప్తున్నాడు నువ్వు పెళ్ళే చేసుకోకూడదని. ఇదిగో కుమారులేను మా ఇప్పుడు ఎవరైనా అర్ధ చదువు తెలిసి వాక్యం కొంచెం వచ్చి కొంచెం రానోడు ఏం చేస్తాడు, ప్రవక్తనే పెళ్లి చేసుకోలేదు, ప్రవక్తకే పెళ్ళిళ్ళు వద్దన్నాడు, పెళ్ళి వద్దన్నాడు. మనకెళ్ళరా వ్యభిచారం చేసుకోమన్నాడు. అందుకే నేను కూడా అట్లా పాడైపోయిన వాళ్ళను చెడిపోయిన వాళ్ళని పెళ్లి చేసుకొని కాపాడదామని, అందరినీ రక్షణలోకి తెద్దామని ఈ పనిలో అన్నా. ఇష్టం వచ్చినట్లుగా వాక్యం తీసుకోవడానికి కాదు ఉండేది. ఆ సందర్భాన్ని, ఆ సన్నివేశాన్ని, ఆ ముందు వెనక సంగతిని గమనించి చేసుకోవాలి. దాని అర్థం ఏమిటంటే, విశ్వాసములో నువ్వు ఎదుగుతున్నప్పుడు నీ విశ్వాసానికి సవాలుగా ఒకటి వస్తుంది. అప్పుడు కూడా నువ్వు నిలబడగలుగుతావా? చూడు, వీళ్ళు బట్టలిప్పి తిరుగురా అంటే కూడా వారి విశ్వాసానికి సరేనాయా అని తిరిగారు వాళ్ళు. వ్యభిచారం చేసుకోమంటే సరేనాయా అని. నీకు రాత్రి కనపడి ప్రభు వచ్చి నువ్వు చేసుకో అన్నప్పుడు చేసుకో, లేకుంటే పిచ్చి చేష్టలు చేయొద్దు. అన్నీ చూసుకో, జాగ్రత్తగా చూసుకొని జాగ్రత్త పెళ్లి చేసుకో. హల్లెలూయా. చూద్దామా, ఎజీకియల్ చాప్టర్ 4 వర్స్ 4. ఈయన గురించి చెప్పాలి. మరియు నీ ఎడమ పక్కన పండుకొని ఉండి ఇశ్రాయేలు వారి దోషమును దాని మీద మోపవలెను. ఎన్ని దినములు నీవు ఆ తట్టు పండుకొని ఉందువో అన్ని దినములు నీవు వారి దోషమును భరింతువు చెప్తున్నాడంట ఎజీకియల్తో. నువ్వు ఎడం పక్కే పడుకో. అర్థం కావట్లేదా మీకు? ప్రవక్త ఎంత విశ్వాసం ఉంటే పని చేస్తాడు ఆయన. నువ్వు ఎడం వైపే పండుకో. నువ్వు అలా పండుకున్నప్పుడల్లా ఇశ్రాయేలుల దోషాన్ని భరిస్తున్నట్ల, వాళ్ళ మీదకి నేను ఏ కోపం రానీయకుండా. ఎన్ని రోజులు నువ్వు అలా పడుకుంటావో ఇన్ని రోజులు నువ్వు ఎడం పక్కనే పడుకో అన్నాడు 5వ వచనం. ఇశ్రాయేలు వారి దోషమును నీవు భరించినట్లుగా వారి దోషము చేసిన సంవత్సరముల లెక్క చొప్పున నీకు 309 దినములు నిర్ణయింపబడి. నువ్వు ఎన్నాళ్ళు పడుకోవాలంటే ఎడం పక్క 309 దినాలు. నువ్వు ఎడం పక్కనే పడుకోనుండు. 390 దినాలు నువ్వు ఎడం పక్కనే పడుకో. మళ్ళీ కుడి పక్కన ఎన్ని రోజులు పడుకోవాలంటే 40 రోజులు పడుకోవాలా. ఎంతమంది పడుకోగలుగుతారు 390 రోజులు ఓన్లీ ఎడం పక్కనే? దేవుడు చెప్పాడని చెప్పండి. దాన్ని విశ్వాసం అనండి. చెప్పండి గట్టిగా, విశ్వాసం అనండి. ఇప్పుడు దేవుడు నీకేం చెప్తున్నాడు? యేసయ్య పొందిన గాయముల చేత నీవు స్వస్థపడ్డావమ్మా. ఎంతమంది ఆ మాట మీద నిలబడతారు? ఇప్పుడు జబ్బు తగ్గకున్నా, ఒళ్ళు పాచిపోతున్నా, ఇంకేమవుతున్నా, లేదయ్యా నువ్వు నా కొరకు చనిపోయావు, నాకు నిత్య రక్షణను దయచేసావని నిలబడగలుగుతారు. ఆ వివాహం అవ్వకున్నా నీవు సజీవుడవయ్యా అని ఆరాధించగలుగుతారు. ఆ పిల్లలు పుట్టుకున్నా నీవు నా దేవుడు అనగలుగుతారు. ఆ ప్రేమ వద్దనుకోగలుగుతారు. ఆ బాధలు ఉన్నా సరే ఆ క్రీస్తును ఆరాధించగలుగుతారు, ఆయన నిజరక్షకుడని గ్రహించి. ఎంతమందికి నా మాటలు అర్థమవుతున్నాయి? ఎన్ని చూసామని చూడండి ఈరోజు. నోవా, యెషయా, హోజయా, జెరమయా. ఒకరినైతే బట్టలిప్పి తిరగమన్నాడు, ఒక ఆయనైతే వ్యభిచారం చేసుకోమన్నాడు, ఇంకొక ఆయనైతే పెళ్లి చేసుకోవద్దన్నాడు. ఈ మాట పెట్టలేదు. ఎజీకియల్ చాప్టర్ 24 వర్స్ 15. ఈ హెజ్కేలుకు జరిగిన ఒక విషయం చెప్తాను. ఎజీకియల్కి జరిగిన ఒక విషయం. బాబా, దిస్ ఈస్ టూ మచ్. మరియు యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, నరపుత్రుడా, నీ కన్నులకింపైన దానిని నీ యొద్ద నుండి ఒక దెబ్బతో తీసివేయబోచున్నాను. చూడండి, హెజ్కేలుతో అంటున్నాడు,
నరపుత్రుడా, నీ కళ్ళకు ఇంపైనది, నీ హృదయానికి ఇష్టమైనది ఒకటి ఉంది, నేను ఒక్క దెబ్బతో లేపేస్తా దాన్ని అన్నాడు. ఏం లేపుతావయ్యా అన్నాడు. నీవు అంగలార్చవద్దు, ఏడవద్దు, కన్నీళ్లు విడవద్దు. నువ్వు ఏడ్చకూడదు, బాధపడకూడదు, కన్నీళ్లు విడవకూడదు. నేను నీకు ఇష్టమైన దాన్ని లేపుతా. ఎందుకంటే నేను ఇలాగ అందరికీ చేయబోతున్నానని సూచనగా నేను నీకు ఇలాగ చేయబోతున్నాను అన్నాడు. వారికి సూచనగా ఉండే నిమిత్తం నీకు ఇది చేస్తున్నాను అన్నాడు. ఆయన ఏమన్నా అసలు చూడండి ఆ మాట ఏంటి లేపాడు. 17 మృతులకై విలాపము చేయక నిశ్శబ్దముగా నిట్టూర్పులు విడుము, నీ శిరోభూషణములు ధరించుకొని పాదరక్షలు తొడుక్కనవలను, నీ పెదవులు మూసుకొనవద్దు, జనులు ఆహారము భుజింపవద్దు. ఉదయమున జనులకు నేను ప్రకటించి తిని, సాయంకాలమున నా భార్య చనిపోగా ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు మరునాటి ఉదయమున నేను చేసి తిని. హల్లెలూయా. ఏమన్నాడంట? వారికి సూచనగా భార్యను లేపుతానన్నాడు, లేపించాడంట. మనం ఏమనుకుంటాం? ఏడన్నా దేవుడు అన్నీ ఇస్తాడనుకుంటే లేపుతాడని మనకి ఇట్లా అర్థమవుతుంది వాక్యం. కానీ వాక్యం ఏమంటుంది? వారి అందరు చెప్పండి, అది వారి విశ్వాసం అనండి. చూడు, అంటే వాళ్ళప్పుడు దేవుని వదిలేస్తున్నాడా ఈయన? ఏందయ్యా నువ్వు చేసేది, ఏంది ఇట్లా పనులన్నీ? అందరు చెప్పండి. మనకది కామన్ సెన్స్. దేవుని సంకల్పాలు అత్యున్నతములు. అందుకే విశ్వాసము ఎప్పుడు దేవుడు చెప్పిన దానికి లోబడుతుందే తప్ప దేవునికి ఎదురు ప్రశ్నలు వెయ్యదు. చెప్పండి, రాసుకోండి గట్టిగా. విశ్వాసము దేవుని మాటకు లోబడుతుందే తప్ప ఎదురు ప్రశ్నలు వేయదు. నీ భార్య చనిపోతే నువ్వు ఏడవకూడదు, అంగలార్చకూడదు, చెప్పులు తొడుక్కో, భోంచేయి, అంతే, ప్రశాంతంగా ఉండమన్నాడంట. అలాగే చేశాడంట. అందరండి విశ్వాసమనండి. గట్టిగా చెప్పండి, విశ్వాసమనండి. చెప్పండి, విశ్వాసము నా కలల కంటే, నా కోరికల కంటే, నా జీవితము కంటే, నా జీవిత గమ్యాల కంటే, నా ఆరోగ్యము కంటే, నా భార్య పిల్లల కంటే నా యేసయ్య విశ్వాసము నాకు గొప్ప. మరి ఇదేను ఆశ్చర్యపోతే 12 మంది శిష్యుల్ని రంపాలతో కోసినా విడవలేదంట, నూనెతో కాల్చినా విడిచిపెట్టలేదంట, రాళ్లతో కొట్టి చంపుతున్నా విడిచిపెట్టలేదంట. అందరు చెప్పండి, దానినే విశ్వాసం అంటారనండి. చెప్పండి, శ్రమలకు లొంగింది విశ్వాసము కాదు, కోరికల కోసము బతికింది విశ్వాసము కాదు, తృప్తి కోసము, ప్రాణంలోని ఆశ నెరవేర్చుకోవడం కోసం నమ్ముకున్నది విశ్వాసం అసలుకే కాదు. అది భక్తి అంతకంటే కాదు. నా దేవుడు నా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచాడు, ఆయన నాకు స్వర్గ ప్రాప్తిని కలిగించాడు, నా పాప విముక్తి చేశాడు. ఆయన దేవుడు కనుక నేను ఆయన మాటలకు లోబడతాను. నా విశ్వాసమే సత్యమని ఆ విశ్వాసమందే నిలిచి ఉండేవాడే నిజమైన విశ్వాసాన్ని కలిగిన వ్యక్తి. హల్లెలూయా. ఎంతమంది ఈరోజు దేవుడు మాట్లాడాడు? అల్టిమేట్ థింగ్ ఇది. మన ఇష్టాలు, మన కోరికలు, మన ఆశలు దేవుడు తీర్చనని అంటలేడు. విశ్వాసం అంటుంది, అన్నీ పోతున్నా కూడా నేను నిన్ను నమ్ముతానయ్యా. నాకు తెలిసి అందుకే ప్రవక్తలకు ప్రత్యేక సింహాసనము. యేసయ్య అక్కడ ఇప్పుడు నేను ఇక్కడ యేసయ్య కూర్చొని ఉన్నాడు అనుకోండి, నా ముందు వరుసలోనే ప్రవక్తలు, అపోస్తలులు కూర్చొని ఉంటారంట నిరంతరం సింహాసనం అందు. అర్థం కాలేదా మీకు? ఇట్లా ముందు వరుసలో లేదా ఆయనతో పాటే కుర్చీ వేసి కూర్చోబెడతాడంట ప్రవక్తలని, అపోస్తలులని. అంటే ఈ రాజ్యంలో అల్పులు, అంటే ఇప్పుడే నమ్ముకున్న వాళ్ళు, చిన్న చిన్న వాళ్ళంతా 1,000 సంవత్సరాలకు ఒకసారి యేసయ్య ముఖాన్ని చూస్తారంట పరలోకంలో. అట్లా ఆయన వచ్చి జుమ్మని ఇట్లా వచ్చిపోతాడంట. ఇది నా యేసయ్య వచ్చిపోయాడంటే, ఇది కనపడినాడబ్బా, నాకు కనపడలే అనుకుంటున్నాడంట. కానీ వీళ్ళు మాత్రం రోజు కూర్చొని నిరంతరం ఆయనతో ముఖాముఖిగా కూర్చొని మాట్లాడుతూ ఉంటారంట. చెప్పండి, వారి విశ్వాసము గణపరచబడేనా లేదా? ఎంత గణపరచబడిందో చూడండి. అందరు చెప్తారా గట్టిగా? స్వస్థపడము కాదు, సమృద్ధిలోకి రావడమే కాదు, విశ్వాసమే అత్యున్నతమైనది. శ్రమలలో, బాధలలో, వేదనలలో, సవాళ్ల మధ్య కూడా విశ్వాసాన్ని పట్టుకున్నవాడే అత్యున్నత స్థాయికి చేరతాడు. ఎంతమందితో దేవుడు మాట్లాడాడు? లెట్ us pray. పరలోకమందు తండ్రి, యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము నాయన.
ఈరోజు ప్రత్యేకంగా ఈ ఆరాధన కన్నట్లు బయట వర్షం వస్తున్నా, వాతావరణం బాగలేకున్నా వారు నీ సన్నిధికి వచ్చి వారి విశ్వాసాన్ని కనబరిచారయా తండ్రి. నేను ప్రార్థిస్తున్నా, నీ రక్తాన్ని ప్రోక్షిస్తున్నా నా తండ్రి. ఎవరెవరికైతే అనారోగ్యము, అస్వస్థత, బాధ, భయము, నొప్పి, శరీర రుగ్మత, ఆర్థిక ఇబ్బందులు, అప్పులు, భయాలు, కుటుంబ సమస్యలు, భర్త, భార్య, పిల్లల సమస్యలు, గొడవలు, కొట్లాటలు, అంధకారము, భీతి అయ్యా వారి జీవితంలో ఉండి వేరుతో సహా బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. పరిపూర్ణ స్వస్థత వారి సర్వ దేహమునకు నేను ప్రవచిస్తున్నానయ్యా. కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఈరోజు వీరిని దర్శించి మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతలు. విశ్వాసమే అత్యున్నతమైనదిగా నీ భక్తులు ఎలా బతికిరో, నీకు నచ్చినట్లు నీవు చెప్పింది చేయడమే వారికి ఎంత గొప్ప గమ్యముగా బతికారో మేము చూసాం నాయన. అట్టి కృప మా అందరికీ, మా సంఘానికి మరి ప్రత్యేకముగా ప్రసాదించి మమ్మను, మా సంఘాన్ని ప్రత్యేకపరిచి నీ రాజ్యపు ప్రణాళికలన్నీ మాలో నెరవేర్చి ముగించమని యేసు నామమున వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. అందరు గట్టిగా ఆమేన్ చెప్పండి. మరొకసారి చెప్పండి, చివరిసారిగా చెప్పండి, ఆమేన్ ఆమేన్ ఆమేన్. మన తండ్రి దేవుని మహాప్రేమ, కుమారుని అత్యున్నతమైన కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇప్పటికి ఎల్లప్పటికీ యుగ యుగములకు సదాకాలము మీకు, మీ కుటుంబానికి, మీ పిల్లలకు, మరి ముఖ్యంగా ఇశ్రాయేలులకు, ఈ సంఘానికి తోడై ఉండును గాక. ఆమేన్.